హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రష్మి. నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన చిన్న చిన్న పీసెస్ అయితే ఇట్లా కొంగుకి వాడానండి. ఇది ఎలా తయారు చేశానన్నది ముందు వీడియోలో ఉంది, మొత్తం చూడండి అవసరం అనుకున్న వాళ్ళు. ఓకేనా? ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పళ్ళు కోసం ట్రై చేస్తున్నాను. చూడండి, మన బ్లౌజ్కి లట్టన్ ఎట్లా అయితే తయారు చేస్తామో సేమ్ వీటిని చిన్న చిన్న పీసులు మిగిలాయండి, అందుకని ఇట్లా చేస్తున్నాను. 3x3 ఉంది పీస్ ఇది. ఇప్పుడు ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకునేసి ఇంకా దీన్ని ఫస్ట్ ఇలా మర్చేసి ఇలా కుట్టు వేసుకుంది. ఇది 2 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసి దీన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మనకు ఎక్కడైతే డోరీ వస్తుందో అక్కడ ఒక 2-3 కుట్లు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని అల్తి కొట్టిద్దాం. ఇలా బ్లౌజ్ కుట్టంగా మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్ని మనం ఇలా రెడీ చేసేసుకొని సారీ పళ్ళుకి వాడదాము ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇవైతే నాకు ఇప్పుడు 8 పీసెస్ ఉన్నాయండి. మనము సారీకి మార్కింగ్ పెట్టేసుకొని ఇట్లా వచ్చే విధంగా, మనకి పీకో మషిన్ అవసరం లేదండి. మీకు కావాలంటే ఇట్లా దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఉగులాడేటట్టుగా ఇప్పుడైతే కాటన్ సారీస్కి ఇట్లా వస్తున్నాయి కదా, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అనమాట. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటూ మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక కుట్టు ఇక్కడ కూడా వేసేసుకోవాలి. మీకు ఒక్కోసారి సారీ చిన్నగా అయినప్పుడు కూడా మీరు ఈ టిప్ వాడచ్చండి. ఈ డోరీ ఏదైతే ఉందో దీన్ని సేమ్ మ్యాచింగ్ కలర్ తీసేసుకొని ఒక 2-3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని కింది వైపు లట్కన్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కుట్టేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 3-4 ఇంచుల వరకు మనకి కొంగు పెరుగుతుంది అనమాట. ఓకేనా? ఇట్లానే అన్నీ పెట్టేసుకోవాలి.